కోవిడ్ లాక్డౌన్ తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదని అన్నారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిందంటే దానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణమని భావిస్తున్నారని, అయితే గుండెపోటుకు వ్యాక్సిన్ బాధ్యత వహించదని ఐసీఎంఆర్ ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని చెప్పారు. గుండెపోటుకి ఆ వ్యక్తుల లైఫ్ స్టైల్, పొగాకో, మద్యపానం వంటి అనేక కారణాలున్నాయని తెలిపారు. కొన్నిసార్లు తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాపిస్తుందని, అప్పుడు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఏదేమైనా గుండెపోటుకి కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరుగుతోందని ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో ఐసీఎంఆర్ ఒక అధ్యయనం నిర్వహించింది. వ్యక్తుల జీవనశైలి, కొన్ని అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు గుండెపోటుకు అంతర్లీన కారణాలు కావచ్చని ఆ అధ్యయనం తెలిపింది. 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఆకస్మిక మరణాల సంఖ్యను తగ్గించిందని కూడా తేల్చింది. అయితే కోవిడ్-19 గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని ఈ స్టడీ అంగీకరించింది. గుండెపోటుకు వ్యాక్సిన్ కారణం కాదని తేల్చిన ఈ స్టడీ ధూమపానం, అతిగా మద్యపానం సేవించటం, మాదక ద్రవ్యాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవనశైలి వల్ల గుండెపోటు సంభవిస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన విభాగమైన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వెల్లడించడం కలకలం రేపింది. భారత్ మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీనితో పాటు గులియన్ బారె సిండ్రోమ్, పెరికిడ్రిటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఫైజర్ బయోఎన్టెక్, మోడర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల మొదటి 3 దశల మోతాదులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను ఎక్కువగా గుర్తించామన్నారు.